ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజ్జమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచినారు. దానిని బట్టి నీకు వందనములు. ప్రభు దినములో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా కుడి కొరకై చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. 9 గంటలకు ఆరంభించాలని తలంచినాము. ఈ సమయంలో ఆరంభిస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. మా విధేయతను క్షమిస్తురమ్మని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. సకాలానికి వచ్చిన ప్రియుల కొరకై నీ కొందనములు, వారిని దీవిస్తురండి. రావలసిన వారికి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి మీ సహాయం అనుగ్రహిస్తురండి. ఈ దినమంతా కూడా నీ కృపను మా పక్షంగా విస్తరింపజేస్తురండి. నీ నామమును ఘనపరచుట్లో, మా అక్కర్లు నీ సన్నిధిలో వినవించుట్లో సహాయపడుతురండి. మీరు క్షేమముగాను సుఖముగాను బ్రతుకును దేశించిన ఎడల రాజుల కొరకును అధికారుల కొరకును ప్రజలందరి కొరకును ప్రార్థించమని మీరు సెలవిచ్చిన దాన్ని బట్టి మీకు అలాగూ మేము ప్రార్థించుడికై సహాయపడుతురండి. మా గ్రామము కొరకై, గ్రామస్తుల రక్షణ కొరకై, గ్రామమును పాలించే వారి కొరకై, మరి అధికారుల కొరకై, అలాగూ అనేకుల యొక్క క్షేమము కొరకై, అక్కర్లో ఉన్నవారి కొరకై, బంధింపబడిన వారి కొరకై, మరి అనారోగ్యంగా ఉన్న వారి కొరకై, వారందరి కొరకై మేము ప్రార్థించినట్లుగా మీరు మాకు భారం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను. ప్రభు ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తున్నాడు. పాటలు పాడుట్లో సహాయపడుతురండి. ప్రార్థన వర్తమానం కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రార్థనా సమయం కూడా దీవెనకరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా చోట్ల నుండి రావాల్సిన ప్రిపేర్ల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. వారి జీవనోపాధి ముగించుకుని కొంతమంది రావాల్సిన వారు ఉన్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు వారికి సహాయపడుతారండి. వారి సన్నిధికి సకాలంలో వారు వచ్చుటి కొరకాయి వారికి వీలు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రాముఖ్యంగా ఈ సమయంలో వివేక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొక సంవత్సరము బిడ్డకు మీరు దయాకరంగా ధరింపజేసినారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభా, నీ వాక్యం సెలవిస్తూ ఉంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికమగులుగును. ప్రభా, అలాగూ బిడ్డ విషయమై మీ వాగ్దానమును నెరవేరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నిన్ను వెంబడించి వారుగా ఆయన నుంచుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఈ లోకములో ప్రభా ఏ స్థితిలో ఉన్నప్పటికీ నేను వెంబడించేటువంటి భాగ్యము బిడ్డకు అనుగ్రహిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతూ బయటకు మనందరినీ నీ పాదము దగ్గర పెట్టుకుంటుండగా సహాయపడుతారండి. ఆది అంతము మీరే ఉంటారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నన్ను మీరు మరుగుపరుస్తారండి. నీ ప్రియబిడ్డలకు కావలసిన మాటలు నా నోటిని ఉంచుతారండి. నా ఆలోచన, నా తలంపు, నా ఉద్దేశము ఏది కొనసాగకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 557, పాత పుస్తకాల్లో 546. 557, 546. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. మొర్రపెట్టు మోగ్రాయము కాని గొప్ప సంగతులు,
మొర్రపెట్టు మోగ్రాయము కాని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి. గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి. సతతము ఆనందమంద అడుగుడి దొరకున్. సతతము ఆనందమంద అడుగుడి దొరకున్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. ఇహమునందు పక్షిరాజు వలె పైకి గురుదురు. ఇహమునందు పక్షిరాజు వలె పైకి గురుదురు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. ఊహించలేనిది సత్యము గాని వైనట్టి క్రియలను. ఊహించలేనిది సత్యము గాని వైనట్టి క్రియలను. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. మిమ్ము విడువనెన్నడు నెడ బాయననే గదా. మిమ్ము విడువనెన్నడు నెడ బాయననే గదా. నమ్ముము నరమాతృండే పుట్ హాని చేయడు. నమ్ముము నరమాతృండెప్పుడే హాని చేయడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును.
వారు తమల వృక్షము వలె మూవేయుదురు. వారు తమల వృక్షము వలె మూవేయుదురు. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో, ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో నీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతముల్. మీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతముల్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మూవేయుదురు. వారు తమల వృక్షము వలె మూవేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు. నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మూవేయుదురు. వారు తమల వృక్షము వలె మూవేయుదురు. పాట సంఖ్య 602, పాత పుస్తకాలు 591. పాట సంఖ్య 602, పాత పుస్తకాల్లో 591. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము. ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి. నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి. నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి. నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి. యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి. యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి. పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి. పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన
నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. ఆదాము పాపము నాలో వసించుచుండగా, ఆదాము పాపము నాలో వసించుచుండగా, యేసు నీ రక్తమే దాని నశింపజేయును. యేసు నీ రక్తమే దాని నశింపజేయును. ఆటంకమేమియు లేక జీవధారలుండాలి. ఆటంకమేమియు లేక జీవధారలుండాలి. యేసు నీ జీవము నాలో నింపబడుతూ పోవాలి. యేసు నీ జీవము నాలో నింపబడుతూ పోవాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి. ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి. దాని ప్రభావమంతా లయమైపోవాలి. దాని ప్రభావమంతా లయమైపోవాలి. అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది. అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది. ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన, చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, హెచ్చాలి. ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి. ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి. ప్రభువైన యేసుకు నాలో ప్రథమ స్థానముండాలి. ప్రభువైన యేసుకు నాలో ప్రథమ స్థానముండాలి. శరీరేచ్ఛలన్నీయు మృతమై ఆత్మీయత రావాలి. శరీరేచ్ఛలన్నీయు మృతమై ఆత్మీయత రావాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, హెచ్చాలి. లోకమంతయు నాకై సిలువ వేయబడాలి. లోకమంతయు నాకై సిలువ వేయబడాలి. లోకముకై నేను కూడా మృతమైపోవాలి. లోకముకై నేను కూడా మృతమైపోవాలి. కాదు లోకం చేసే నాలో ఘనపరచబడాలి. కాదు లోకం చేసే నాలో ఘనపరచబడాలి. ఆశలన్నీ నాలో యేసులో దాగిపోయి ఉండాలి. ఆశలన్నీ నావి యేసులో దాగిపోయి ఉండాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన,
నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నా శేష జీవితమంతా యేసుకే సమర్పితమై, నా శేష జీవితమంతా యేసుకే సమర్పితమై, ఆయన మహిమా స్వరూపం పొంది మార్పు చెందాలి. ఆయన మహిమా స్వరూపం పొంది మార్పు చెందాలి. ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి. ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి. మెట్టు మెట్టుకు ఆయన పోలిక నాలో ఏర్పడాలి. మెట్టు మెట్టుకు ఆయన పోలిక నాలో ఏర్పడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము. ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము. ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. పాట సంఖ్య 678, పాత పుస్తకాలు 662, 678, 662. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే, అతిథివి నీవిచ్చట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే, అతిథివి నీవిచ్చట. ఇహలోకములో సుఖమే లేదు, ఇహలోకములో సుఖమే లేదు. గడ్డిని బోలినదే జీవితమంతయును. ఇహలోకములో సుఖమే లేదు, గడ్డిని బోలినదే జీవితమంతయును. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే, అతిథివి నీవిచ్చట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే, అతిథివి నీవిచ్చట. నీడలు క్షణములో మారిన రీతిని జీవితముండు గదా, ఆవిరి సమమే గదా. నీడలు క్షణములో మారిన రీతిని జీవితముండు గదా, ఆవిరి సమమే గదా.
దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. వ్యర్థము వ్యర్థము మాయాలోకము లోని సర్వమును చెత్తను బోలినదే. వ్యర్థము వ్యర్థము మాయాలోకము లోని సర్వమును చెత్తను బోలినదే. దాటుము యోర్దాను యాత్రికుడా 4 నాకే అతిథివి నీవిచ్చట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. కన్నులెత్తి చూడుము క్రీస్తును ఆయనే సర్వములో మహోన్నతుండు. కన్నులెత్తి చూడుము క్రీస్తును ఆయనే సర్వములో మహోన్నతుండు. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. సిలువను మోయుచు సాగుము ప్రియుడా చేరుదువు నీవు కానాను దేశమునా. సిలువను మోయుచు సాగుము ప్రియుడా చేరుదువు నీవు కానాను దేశమునా. దాటుము యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. వాక్యము మార్గము చూపును నీకు క్రీస్తునే గురిగా నుంచుకొనుము సదా. వాక్యము మార్గము చూపును నీకు క్రీస్తునే గురిగా నుంచుకొనుము సదా. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచ్చట. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన కొరకై యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇదే భాగాన్ని మరలా మనం అందరము కలిసి స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 222వ పేజీ. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందరములు ఇంతవరకు సజీవులుగా ఉంచారు. నేను స్తుతిస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో పాటల ద్వారా నీ నామమును కనపరిచే భాగ్యం ఇచ్చారు. ప్రభా, మేము తగ్గాలి, మీరు హెచ్చాలి. ఇటువంటి జీవితము మాలో ఉండుటకు సిలువను మోయచ్చు యాత్రను ప్రభా కొనసాగించి కనాను దేశమును చేరుటకు కూడా సహాయపడదు. కొన్ని పర్యాయములు సిలువ మోయలేని వారు ఉన్నాం, పడవేసేవారు ఉన్నాం, విడిచిపెట్టేవారు ఉన్నాం, దూరం తొలగిపోయేవారు. కనికరించి సిలువను మోయచు సాగుటి కొరకే సహాయం. ఒక దినాన్న కనాను దేశము చేరుటి కొరకు, ఆ నిత్య సంతోషములో పాలు పొందుటి కొరకు సహాయపడుతూ ఈ సమయంలో చదవని లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుతాం. మేము ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మీరు మా కన్నులు తెరవండి. సోమరాని పరిచయం దీవిస్తారండి. వేలువైన విషయమై నీ చిత్తము నెరవేరుస్తారమ్మని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. భక్తుడు యోహాను భక్త కొడుకు రాస్తుంటాడు, ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును. మనము మన నిరీక్షణ ఎవరు? దేవుడే. ఇప్పుడు ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న మనము చేయవలసిన సంగతి ఏంటంటే, ఆయన పవిత్రుడిగా ఉన్నట్టు మనల్ని కూడా మనం ఏం చేయాలా? పవిత్రులుగా ఇప్పుడు చూడండి, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారము లేదా లేఖనములు సెలవిచ్చిన మాట ప్రకారము పవిత్రుడిగా చేసుకోవలసిన సంగతి ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. పవిత్రుడిగా చేసుకును అన్నాడా? చేస్తాడన్నాడా? చేస్తాడంటే ఆయన చేస్తాడు. కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తా ఉందంటే, చేసుకును అంటే ఎవరు చేసుకోవాలా? ఎవరు? మనం చేసుకోవాలా, అంతేనా? చేసుకును అంటే ఎవరు? మనమే. చేస్తాడంటే ఆయన, చేసుకును అంటే మనం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పవిత్రులుగా ఏం చేయబడాలా? చేయబడాలి. మరి ఎలా పవిత్రంగా చేసుకుంటా? ఉదాహరణకు మన దేహం ఉంది, ఇది పవిత్రంగా చేసుకున్నట్టుగా ఏం చేస్తామన్నామంటే ప్రతిదినము స్థానపానాదులు చేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా కొంచెము మొఖం అందగా అవ్వడానికి ఆ జుట్టు దూకుంటూ ఉన్నాం. సహోదరులు అయితే మరి జడ వేసుకుంటూ ఉన్నారు. సంగతి ఏదైనా కానీ పవిత్రంగా ఉండు కొరకు కదా, మనల్ని మనమే. అయితే ఇప్పుడు నీవు నేను కూడా ఆయన పవిత్రుడైనట్టుగా, ఎవరు? ఆయన పవిత్రుడైనట్టు. ఆయన ఇప్పుడు బాహ్య రూపమైనటువంటి సౌందర్యం కొరకై దేవుని వాక్యం ఎప్పుడు ఏం చేయలేదు? సెలవుల. మీ అంతరంగ పురుషుడు ఏం చేయాలా? నవీన స్వభావము. ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, భౌతికమైన దానిని ఏం చేయదు ఆయన చెప్పలేదు. అదవుతుందా? చూడండి, బయట నుండి లోపలికి పోయేది ఏది మనుషుని ఏం చేయదు? అపవిత్రపరచదు. లోపల నుండి వచ్చేదే మనుషుని ఏం చేస్తుంది? అపవిత్రపరచదు. దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు ఆ మాట. బయట నుండి లోపలికి పోయేది మానవుని ఏం చేయదు? అపవిత్రపరచదు. లోపల నుండి బయటకు వచ్చేవి మానవుని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. కాబట్టి నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఈ లోపల ఎప్పుడు ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలి. దావీదు అన్నాడు, రాత్రి జాములో నీవు నా అంతరింద్రియములను పరిశీలించావు, నీకు ఏ దురాలోచన ఏం చేయలేదు?
కానరాలేదు. లోపట ఎదుగుతా ఉన్నారా? నిన్ను నువ్వు పవిత్రుడిగా చేసుకోవాలా. ఆయన పవిత్రుడైనట్టు నిన్ను నువ్వు ఏం చేయాలా? పవిత్రుడిగా చేసుకోవాలా. ఎలా చేసుకుంటా? మనము అన్నీ పవిత్రం చేస్తూ ఉంటాం. ఉదాహరణకు ఇంట్లో ఏదైనా అకేషన్ అనుకోండి, ఇంటిని ఏం చేస్తాం? పవిత్రం చేస్తాం, శుద్ధి చేస్తాం. లేకపోతే పెళ్ళి అనుకోండి, గోడలకు రంగులు, తలుపులకు రంగులు, ఇంకా ఎంత శృంగారించాలో అంత శృంగారిస్తూ ఉంటాం. మంచిదే. కానీ అంతరంగములో నీవు ఎలా ఉండాలా? బాహ్య రూపము దేవుడు చూడడు. బాహ్య రూపము చూసేది ఎప్పుడు మానవుడే. అది ఎవరైనా కానీ ఎందుకంటే అంతరంగము మానవుడికి తెలియదు. అది ప్రవక్త కావచ్చు, సేవకుడు కావచ్చు, దైవజనుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దానికి నిదర్శనం ఏంటంటే సమూయేలు ఎలియాబును చూసినప్పుడు యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలువబడి ఉన్నాడని ఏం చేశాడు? ఆయన అనుకున్నాడు. ఎందుకంటే ఎలియాబు పెద్దగా ఉన్నాడు, యుద్ధాభ్యాసము తెలిసినవాడు. ఎందుకంటే సౌలుతో యుద్ధం యొక్క రంగంలో ఆయన కూడా ఉన్నాడు. మరి తలంపు ఏంటంటే మన జీవితంలో మనము ఆయన పవిత్రుడైనట్టు నీవు నేను పవిత్రుడిగా చేసుకోవాలా. ఆయన ఎక్కడ పవిత్రుడిగా ఉన్నాడు? ఆ హృదయము. నా యందు ఏ పాపం ఉన్నదని ఎవడు రుజువు పరచగలడు? ఎదుగుతా ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా మనల్ని మనమే ఏం చేసుకోవాలా? పవిత్రుడిగా చేసుకోవాలి. మనల్ని మనమే శుద్ధి చేసుకోవాలా. ఎలాగంటే ఆయన ఉన్నట్టుగా మనము శుద్ధి చేయబడాలి. ఎలా శుద్ధి చేయబడతామో ఒక 4 సంగతులు చూసి మనం ప్రార్థనకు వెళ్తాం. ఎలా శుద్ధి చేసుకోవాలో చూడండి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవికాండము 5వ అధ్యాయం, లేవికాండం 5వ అధ్యాయం 2వ వచనం. లేవికాండము 5వ అధ్యాయం 2వ వచనం. మరియునొకడు ఏ అపవిత్రమైన వస్తువునైనను ముట్టిన ఎడల, చాలు, ఏ అపవిత్రమైన వస్తువునైనను ముట్టిన ఎడల, లేకపోతే చూచిన ఎడల, లేకపోతే వినిన ఎడల, ఈ అపవిత్రమైనది ఏం చేస్తుంది చెప్పండి? ఉదాహరణకు మనము ఏదైనా గ్రీజు ముట్టుకున్నాం అనుకోండి, ఈ బళ్ళుకి, సైకిళ్ళకి, కార్లకి పెడతారు కదా గ్రీజు, అది ముట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? శరీరం అంతా ఏమవుద్ది? మురికి అవుతుందా? మురికి అవుతుంది. ఇప్పుడు ఆ మురికిని వదిలించుకోవాలంటే ఏం చేయాలా? కష్టపడాలి. ఇప్పుడు ఒక అపవిత్రమైన దానిని ఒకవేళ మనం ముట్టినా, లేకపోతే అది మన మీద పడినా, లేకపోతే ఆ సంగతిలో గుండా వెళ్ళినా, ఇప్పుడు నువ్వు పవిత్రుడిగా చేయబడాలా. అయితే ఆయన పవిత్రుడిగా ఉన్నట్టు, ఆయన పవిత్రమైన వాడు, ఆయనలో అపవిత్రం ఎంత మాత్రమూ లేదు. అయితే పవిత్రుడిగా ఉన్నటువంటి ఆయనను మనం చూసి నేర్చుకోవాలి. అపవిత్రులమైన మనము పవిత్రులుగా చేయబడు. చూడండి 5వ వచనము. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అయినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపము. ఇప్పుడు చూడండి, మనము పవిత్రుడిగా చేసుకోవాలంటే మొట్టమొదటిది ఏంటది? ఒప్పుకొనుట. మొట్టమొదటిది ఏంటి? ఒప్పుకొనుట. ఎప్పుడైతే ఒప్పుకున్నామో అప్పుడు పవిత్రులుగా అయిపోయినట్టే. బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, ఒప్పుకున్న తర్వాత ఎలా ఉన్నారు? పవిత్రులుగా ఉన్నారు. ఉదాహరణకు జక్కయ్యను చూడొచ్చు, ఉదాహరణకు సమరయ స్త్రీని చూడొచ్చు. ఎదుగుతా ఉన్నావా? ఇంకెంతోమంది ఉన్నారు. ఉదాహరణకు దావీదును చూడొచ్చు, ఆ యొక్క పేతురును చూడొచ్చు, ఒప్పుకున్న తర్వాత పౌలును చూడొచ్చు. ఎంతోమంది ఉన్నారు. పవిత్రులుగా చేసుకునుట ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు పవిత్రుడిగా చేసుకోవాలా. ప్రార్థనలో ఏం చేయాలి? నువ్వు ఒప్పుకోవాలి. ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఎదుగుతా ఉన్నావా? నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఏం కావు? పవిత్రుడిగా చేయబడవు.
పవిత్రుడిగా చేయబడకపోతే ఆ నిరీక్షణకు నువ్వు వారసుడవు కావు, వారసురాలు కావు. మనకు ఒక నిరీక్షణ ఉంది, ఆయనతో పాటు మనము కూడా నిత్యరాజ్యంలో ఎగగాలుంటాం. ఆ నిరీక్షణ పెట్టుకున్న మనము ఆయన పవిత్రుడైనట్టుగా నువ్వు పవిత్రుడిగా ఎలా చేసుకోవాలంటే, అపవిత్రత ఏదో ఒక రీతిగా ఏమవుతుంది చెప్పండి, మన మీదకు వస్తుంది. అది ముట్టడం ద్వారానో, దాని గుండా వెళ్ళడం ద్వారానో, ఆలోచించడం ద్వారానో, ఏదో ఒక రీతిగా అపవిత్రత అనేది మానవ జీవితాన్ని ఏం చేస్తూ ఉంటుంది. నువ్వు మంచిగా ఉన్నా కానీ ఎదరోడు నిన్ను నష్టం గుండా తీసుకెళ్ళడానికి, అది అపవాది నష్టం కూడా తీసుకెళ్ళడానికి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎరుగుతూ ఉన్నావా? దాని ప్రయత్నమే అది. ఇప్పుడు నువ్వేం చేసుకోవాలా, పవిత్రుడిగా చేసుకోవాలి. ఇది నీ ప్రభా, నీవు ఉన్నట్టుగా నేను కూడా పవిత్రుడిగా ఉండినట్లు నన్ను ఏం చేయాలి నువ్వు? అది ఎలాగంటే ఒప్పుకొనుట ద్వారా. ఏమన్నాడు ఆయన? చదవన్న మాట 5వ వచనము. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి ఎగినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును నువ్వు పవిత్రుడిగా చేసుకోవాలంటే మొదటి సంగతి ఏంటి? ఒప్పుకొనుట. నీ జీవితంలో ఈ మాట ఎప్పుడు మర్చిపోకు. అతిక్రమంలో దాచిపెట్టివాడు వదిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. మన పాపములను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. ఒప్పుకుంటే నువ్వేం చేసినట్టు? పవిత్రుడిగా చేసుకున్నట్టు. అడుగుతా ఉన్నావా? ఇది మొదటిది. చూస్తాం చూడండి. రెండవది చూస్తాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి. కీర్తన గ్రంథము 51వ కీర్తన. కీర్తన గ్రంథము 51వ కీర్తన 7వ వచనం. 51:7. నేను పవిత్రునగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను. రెండవది మనం చూడగలిగితే మొదటిది ఏంటి చెప్పండి? మొదటిదేంటి? ఒప్పుకొనుట. మొదటిదేంటి? ఏ విషయంలో అపవిత్రుడు అయినావో ఆ విషయంలో దేవుని ఎదుట నువ్వేం చేయాలా? ఒప్పుకో. అప్పుడు నువ్వేం చేసుకున్నట్టు? పవిత్రునిగా చేసుకున్నట్టు. రెండవది మనం చూడగలిగితే ఏం చూపెడతా ఉంది? ఇది ఏం చూపెడతా ఉంది? చదవండి ఆ మాట మరలా. నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను ఏం చూపెడతా ఉంది? ఇది అప్పగించుకొనుట. ఏం చేయట? రెండవది అప్పగించుకొనుట. ఆయన దగ్గర పడవేసుకొనుట. ఎరుగుతా ఉన్నావా? నువ్వు దావీదు తను అప్పగించుకుంటా ఉన్నాడు. తను కడుక్కుంటా ఉన్నాడు, అప్పగించుకుంటా ఉన్నాడా? ఏమండి, మన కారు ఉంటుంది, అప్పుడప్పుడు మనం గడుగుతాం. ఏదైనా పెద్ద సంగతి వచ్చితే ఎక్కడ తీసిపోతాం? సర్వీసింగ్ సెంటర్ తీస్తాం. అన్నీ ఏం చేస్తాడు? అడుగుతాడు. మనం కడిగింది ఎక్కువ నీట్గా ఉంటుందా? ఆయన కడిగింది ఎక్కువ నీట్గా ఉంటుందా? ఆయన కడిగింది. ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఏముంటాయి? వస్తువులు ఉంటాయి. అర్థమవుతుందా? అన్ని వస్తువులు ఉంటాయి. మనము కారు కింద కడగలేం. ఎందుకు కింద కడగలేమంటే మనం దూరలేం. మనం కారు రాజమండ్రి తీసుకెళ్ళి ఫుల్ సర్వీసింగ్ చేయితే ఆయన లిఫ్ట్ మీద లేపాడు కారుని. కింద అంతా ఏముంది? మట్టే. ఇప్పుడు గన్నబెట్టి ఆ కింద కూర్చుని కూడా అంత శుభ్రమే. మన దగ్గర చేయాలన్నా ఏమిటది? అవదు. కొన్ని ఇప్పుడు చూడాలా. దావీదు అంటాడు, నీవు నన్ను కడుగుము. రెండవది ఏంటి? అప్పగించుకున్నది ద్వారా. నువ్వు ఎలా పవిత్రంగా చేసుకో ప్రభువా, నన్ను కడుగు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు ఆయన ఏం చేయాలి నిన్ను? ఆయన నూతన నిబంధనలో పేతురు, యోహాను, యాకోబు అంటారు కదా, ఏమని? ఆ యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఏ చాకలియో అంత తెల్లగా ఏం చేయలేడు? చలువు చేయలేడు. ఎందుకంటే ఆయన వస్త్రాలు దగదగ ఏం చేస్తూ ఉన్నాయి? ఏ చాకలి కూడా అంత తెల్లగా ఏం చేయలేడు? వస్త్రాలను తెలుపు చేయలేడు. ఎప్పుడైతే నువ్వు ఆయనకు అప్పగించుకుంటావో ఆయన ఏం చేయగలడు? ఎందుకంటే నీ నిర్మాణకుడు ఆయన,
నేను చెప్పాను కదా ఉదాహరణ, కారు లేపి ఏం చేశాడు ఆయన? కడిగినాడు. అట్లాగే నీ యొక్క నీకు నీకు సంబంధించిన సంగతులన్నీ కూడా, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే రెంచులన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? నీ రెంచులన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ఆయన దగ్గరే ఉంటాయి. ఏ రెంచెట్టు బిగిస్తే బిగిస్తావో, ఏ రెంచెట్టు తిప్పితే ఇప్పబడతావో అవన్నీ ఎరిగిన వాడెవరు? ఆయనే. ఎందుకో తెలుసా? నేను నా తల్లి గర్భంలో పెండమునై ఉండగా నా ఎముకలన్నీ కూడా నువ్వేం చేసావు? చూస్తూ ఉన్నావు, లెక్కిస్తూ ఉన్నావు. కాబట్టి నీ సంగతులన్నీ ఆయనకు తెలుసు, నా సంగతులన్నీ ఆయనకు తెలుసు. ఎక్కడ బిగిస్తే నువ్వు సరిగా ఉంటావో, ఎక్కడ ఇప్పితే నువ్వు సరి చేయబడతావో అవన్నీ ఆయనకు తెలుసు. అందుకే దావీదు అంటాడు, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నువ్వు నేనేం చేయాలా? కడుగు. నేను నువ్వు పవిత్రుడిగా చేసుకున్నట్టు కొరకై మొదటిది ఏంటి? నువ్వు ఒప్పుకొనుట. రెండోది ఏంటి? అప్పగించుట. అప్పగించే ఆయనకు. ఎవరు? నన్ను కడుగు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పగించుకుంటాం, అయ్యా ఈ సంగతి ఉంది మరి చూడండి, ఆపరేషన్ చేయండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? దానిని చేసి కానిదాన్ని తీసేసి మళ్ళా చక్కగా ట్రీట్మెంట్ చేసి కొన్ని రోజులు ఉంచుకొని నేనేం చేస్తాను? ఇంటికి నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నేను నువ్వు పవిత్రుడిగా చేసుకున్నట్టు కొరకాయ మొదటిది ఒప్పుకొనుట, రెండవది అప్పగించుకున్నట్టు ద్వారా. మూడోది చూస్తాను చూడండి. మూడోది దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనుట. మూడవది ఏంటది? వేడుకొనుట. ఇప్పుడు చూడండి, ఆ యొక్క రాజు భుజించు భోజనము ఎవరు తినాలా? దానియేలు తినాలా, షడ్రకు తినాలా, మేషకు తినాలా, అబేద్నెగో తినాలి ఇప్పుడు. ఎందుకంటే అది రాజు ఆజ్ఞ. అయితే అది దాని ద్వారా ఏమొస్తుంది? అపవిత్రత వస్తుంది. ఇప్పుడు ఈ అపవిత్రతను పోగొట్టుకున్నట్టుకు, అపవిత్రతను తాను పవిత్రునిగా చేసుకున్నట్టు కొడుకు మూడవ సంగతి ఏంటంటే వేడుకొనుట. దాన్ని ఏమంటామంటే ప్రార్థన. ఏమంటాం దానిని? ప్రభువా ఈ సంగతుల నుండి, ఈ అపవిత్రత నుండి నన్ను నువ్వేం చేయాలా? తప్పించు. దానియేలు ఏం చేశాడంట? వేడుకున్నాడు. దానియేలు ఏం చేశాడు? వేడుకున్నాడు. నువ్వు నేను వేడుకోవాలా? నేను ప్రభువా ఈ అపవిత్రత మాకు అంటకుండా ఏం చేయాలా? కొన్ని బలహీన పరిస్థితులు ఉంటాయి, వాటి నుండి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయలేము? తప్పించబడలేం. ఎదుగుతా ఉన్నావా? ఉదాహరణకు మొన్న ఒక ఆయన అన్నాడు, ఆయనకి షుగర్ ఉందంట, ఈ మధ్యన ఎక్కువైపోతే ఆయన బలహీనత ఏంటంటే ఆ తీపి చూస్తే ఆగలేడు. ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యా నా దగ్గరికి రాకుండా తీసేవయ్యా, ఇది నా దగ్గరికి రాకుండా ఏం చేయాలా? తీసేయి. వేడుకుంటున్నాడు. కనబడినవుకు, నాకు కనబడితే ఏం చేస్తుంది? మనసు లాగుద్ది. కనబడినవుకు వేడుకో. మూడో సంగతి, నువ్వు పవిత్రుడిగా చేసుకున్నట్టు కొరకే నువ్వు చేయవలసిన సంగతులు ఇవి. ఎందుకంటే నిన్ను ఆయన ఉన్నట్టుగా చూడాలని ఆయన కోరిక. ఈ నిరీక్షణను పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను తాను ఏం చేయాలా? పవిత్రుడిగా చేసుకోవాలా. చదువుతా ఉన్నావా? మూడవదిగా వేడుకొనుడు ద్వారా. ఇప్పుడు ఆ వేడుకొనుడు ద్వారా ఆ అధిపతికి, నపుంసకుల అధిపతికి వారి మీద ఏం పుణ్యించాడు దేవుడు? కనికరము. ఇప్పుడు తద్వారా ఒక చక్కని ఆలోచన వచ్చింది. 10 రోజులు వారిని ఏం చేస్తాం? పరీక్షిస్తాం. పిమ్మట తర్వాత చూస్తాం. 10 రోజులు పరీక్షించారు. ఏమైపోయింది వారి ముఖము? మాంసం రాజు భుజించు భోజనము చేసిన వారికన్నా వీరి ముఖం ఎలా ఉన్నాయి? ప్రకాశవంతంగా ఉన్నాయి, వెలుగుతూ ఉన్నాయి. వేడుకొనుడు ద్వారా. ఇప్పుడు ఈ అపవిత్రత వారిని అంటకుండా ఉండడానికి కారణం ఏంటి? వారు వేడుకున్నారు, ప్రార్థన చేసినారు. నేను ప్రార్థన. ఎన్నో అపవిత్రతలు ఉంటాయి.
కొన్నిసార్లు బలవంత పెట్టబడమా హృదయం అయితే శరీరం ఏం చేస్తుందంటే బలవంత పెడుతుంది. ఆ బలవంతమైనటువంటి వాటి నుండి తప్పించబట్టి కొరకై నీకు నాకు ఎవరైనా సాయం చేసేదంటే దేవుడే. వేడుకో. ఇది మూడవది. నాలుగో చూసి మనము ప్రార్థనకు వెళ్తాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. అధ్యక్షుడికి వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేని వాడునై అదేనా 3:2 2వ తిమోతి 3:2 మొదటి తిమోతి 2వ తిమోతి. ఏలనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇది చూడండి, ఇక్కడ ఒక మాట కనబడుతూ ఉంది, అపవిత్రులు. ఇవన్నీ ఒక మనం చూడగలిగితే ఇవన్నీ ఈ కేటగిరీ అంతా దాంట్లోకి వస్తాయి. అయితే పవిత్రుడిగా చేయబట్టి కొరకు చూడండి 5వ వచనం 2వ తిమోతి 3:5. పైకి భక్తి గల వారి వాడే ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారని ఎందురు ఇట్టి వారికి ఈ మాట చాలు మనకు, విముఖుడువై యుండుము. ఇప్పుడు 4వదిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎలా ఉండాలి మనము? విముఖత. ఎందుకంటే అది మనకేం చేయకూడదు, అంటనివ్వకూడదు. విముఖత అంటే దాని వైపు మనం చూడకూడదు. ఉదాహరణకు మనం చూడగలిగితే అయస్కాంతం ఉంటుంది కదా, అది ఆకర్షణ వికర్షణ ఉంటుంది. వికర్షణ పెట్టినప్పుడు అది ఏం చేయదు, అంటుకోదు. తిప్పితే ఏమవుద్ది, అడ్డుకుంటుంది. విముఖత. నువ్వేం చేయాలంటే వాటి నుండి దూరంగా పారిపోవటం అనేది కూడా చేయాలి. లేకపోతే యోసేపు ఆ అపవిత్రత అంటకుండా ఏం చేశాడు, దూరంగా పారిపోయాడు. విముఖత అన్నమాట అది. విముఖత నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. ఈ మాటలే, ఎక్కువ మాటలు చెప్పట్లేదు. ఒక 4 సంగతులు చెప్పాం. మొదటిది, నువ్వు పవిత్రుడిగా చేసుకున్నట్టు అనేది ఎలాగూ ఒప్పుకొనడం ద్వారా. రెండవదిగా నువ్వు పవిత్రుడిగా చేసుకున్నట్టు అనేది ఎలాగూ అప్పగించుకున్నట్టు ద్వారా. మూడవదిగా నువ్వు పవిత్రుడిగా చేసుకున్నట్టు అనేది ఎలాగూ వేడుకొనుట ప్రార్థన ద్వారా. నాలుగవదిగా నువ్వు పవిత్రుడిగా చేసుకుని ఎట్లా అంటే విముఖత కలిగిన వాడిగా ఉండుట ద్వారా. అది ఎదుగుతూ ఉన్నావా? ఇప్పుడు ఆయన పవిత్రుడైనట్టు నువ్వు కూడా ఎలా ఉంటావు? పవిత్రుడిగా. దీంట్లో అనుమానం ఏమిలే. ఆయన పవిత్రుడిగా ఉన్నట్టు నీవు కూడా ఎలా ఉంటావు? పవిత్రుడిగా ఉంటావు. ఈ 4 సంగతులు. ఎందుకంటే నువ్వు పవిత్రుడిగా చేసుకునేటువంటి మార్గం ఇది. ఎదుగుతూ ఉన్నావా? మార్గం తెలుసు అనుకో, ఎలా వెళ్తావు? నిశ్చంతగా వెళ్తావు. తెలియకపోతే అనుమానంతో వెళ్తావు. ఇప్పుడు ఇది మార్గం, ఇది పవిత్రుడిగా చేసుకునేందుకు మార్గం ఇది. ఈ మార్గం అవలంబించు, ఈ మార్గం గుండా వెళ్ళు, ఈ మార్గమును వెంబడించు. ప్రభునందు ప్రేమించే వారులారా, ఒకానొక దినాన నిత్య రాజ్యంలో ఆయనతో పాటు మనము కూడా ఏం చేస్తాం? యుగయుగాలు ఉంటాం. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకో. ప్రభా, నువ్వు పవిత్రుడిగా ఉన్నట్టు నన్ను కూడా నువ్వేం చేయాలా? పవిత్రుడిగా చే. ఆయన పవిత్రుడిగా ఉంటే నిత్యరాజ్యంలో నీకేం చేస్తుంది? స్వాస్యము, స్థలము, యుగాలు ఆయనతో పాటు ఉండే భాగ్యము. ఇటువంటి భాగ్యం మనందరూ వచ్చేటి కొరకై దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. తరువాత మరి సాయంత్రము దేవుని కుమార్ వాళ్ళు హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు.
వారి ప్రయాణం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత వేలువినులో పరిచర్య ఆరంభించాలని తలస్తూ ఉన్నాం, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక స్థలము మనకు అమర్చబట్టు కొరకై అద్దెకి మీ ప్రార్థనలు ఎడతెగక కొనసాగిస్తూ రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత మరి పెర్సీ, మెర్సీ, సుకీర్తి, నిస్సి జాన్సన్ ఇట్లాంటి బిడ్డలు మరి ఎంసెట్ ఎగ్జామ్ రాశారు. రిజల్ట్ కొరకు చూస్తూ ఉన్నారు. దేవుడు వారి పక్షంగా కార్యం సఫలం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత విజయ దివ్యులు మరి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిపోతూ ఉన్నారు. వారి కొరకై ప్రార్థన చేయండి. నీకు డేట్ ఇచ్చారా? డేట్స్ ఇచ్చారు నీకు? ఎప్పుడు? 26, 24 దివ్య కొరకు ప్రార్థన చేస్తుండే. 24 మరల 20 అంటే ఎగ్జామ్ పోయిందని. సరే, 24 నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి బిడ్డకు, మరి సప్లిమెంటరీ. ఆ బిడ్డ కొరకే కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన జ్ఞానం దేవుడు అనుగ్రహించినట్లుగా మరి మీ ప్రార్థన సహాయము ఆమె పక్షంగా చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తరువాత అమ్మా పైలాడ్ బాక్సీ కొరకు ప్రార్థన చేస్తురండి. రేపు అమెజాన్ టెస్ట్ మరి రాయాలి బిడ్డ. దేవుడు కనికరించి తగిన జ్ఞానం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. వివేక్ కొరకు ప్రార్థన చేస్తురండి. ఆయనకు దేవుడు మరో సంవత్సరం దయగటికి ధరింపజేశాడు. ఈ సంవత్సరం అంతా దేవుని కాపుదల భద్రత ఉండి రానున్న దినాల బిడ్డ దేవుని కొరకే పని చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రార్థన ఉంటే చెప్పండి, వాటి కొరకే ప్రార్థన. కొంతమంది మనల్ని కాన్ఫరెన్స్లో అమ్మడిస్తూ ఉన్నారు. ఆ ప్రియబిడ్డల కుటుంబాల కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేస్తూ ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సో జాషువా గారు ఒక ప్రార్థన చేస్తారండి. మరి నవేశ్రీ వాళ్ళ బావగారు రేపు దుబాయ్ ప్రయాణంలో ఆయన ప్రయాణం అంతా దేవుడు చక్కగా సఫలపరిచినట్లుగా ప్రతి అక్కర దేవుడు మహిమాశంలో తీర్చిబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం అది వారి ఏ పని నిమిత్తం అయితే వెళ్తూ ఉన్నారో అక్కడకు దానిలో కూడా దేవుడు సహాయం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం ఎడతెగని సన్నిధి మీరు మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు వందనములు. సిలువను మోయిచు ఆ కానానుపురము చేరేటి కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తుంది. ఎన్నో పర్యాయములు మా యొక్క శరీర ఇచ్చల కొరకు సిలువను పక్కన పెట్టేటువంటి వాడిగా ఉన్నాను. కనికరించి అట్లా కాకుండా సహాయపడుతూ ప్రాముఖ్యంగా మీరు అనుగ్రహించిన లేఖన భావంలో బట్టి మీకు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను తాను పవిత్రుడిగా చేసుకును అని నీ మాట ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మమ్మల్ని మేము పవిత్రుడిగా చేసుకోవాలి. అది ఎలాగో కూడా తెలియపరిచారు. దానిని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఒప్పుకొనుడి ద్వారా, అప్పగించుకునుడి ద్వారా, ప్రభా వేడుకొనుడి ద్వారా, ప్రభా విముఖత కలిగి ఉండడం ద్వారా ఈ 4 సంగతులు నా జీవితంలో ఉండి కొరకే సహాయపడుతున్నాను. ప్రభా, నేను పవిత్రుడిగా చేసుకున్నాడు ఒక దినాన ఆ నిత్యరాజ్యం నీతో ఉండు కొరకే నన్ను సిద్ధపడు. ఈ వాక్యమైన వారి కొరకు మీకు వందనములు. వారు కూడా ప్రార్థించబోతూ ఉన్నారు. మీ సహాయం వారికి కూడా దయచేసి ప్రార్థన ఆత్మను మీరు మాకు దయచేస్తారండి. షోమ్రోని పరిచయం దీవిస్తారండి. షోమ్రోని సంఘ సైతం విశాలపరుస్తారండి. మీ సహాయం అనుగ్రహిస్తారండి. ఈరోజు రాత్రి మరి దీవెన బిడ్డలు హైదరాబాద్ ప్రయాణం కొరకై సిద్ధపరుస్తారండి. సమస్తము చక్కగా మేలుకరంగా జరుగుతూ సహాయపడుతారండి. ముందుకు మీ దూతను కావాలండి. ప్రతి కీడు తప్పిస్తారండి. మరి మీ సహాయం అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. దింపు రావట్లో నాకు కూడా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. మరి రేపు బేతనీయులు హిమాలయంకుల కుటుంబ పక్షంగా మరి కలిగి ఉన్నటువంటి ఆ కృతజ్ఞత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభావ మీ దాసులైన వారికి మీ సహాయం అనుగ్రహిస్తారండి. కృపను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన రేపటి దినము ప్రభావ మరి ప్రదీప్ గారు, కుమారమ్మ, మరి నిస్సి మరి దుబాయ్ ప్రయాణం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించి వారికి కూడా మీ సహాయం అనుగ్రహిస్తారండి. క్షేమమైన ప్రయాణాలు అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో
ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాను. ఇలాగూ ఆ అక్కర్ల గుండా వెళ్తున్న వారికి విజ్ఞాపన చేస్తుండగా మీ సహాయం దయచేసి చూడు. జాషువా గారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరిస్తురండి. ఆయన కూడా రేపు దుబాయ్ ప్రయాణం సహాయపడుతురండి. చక్కగా మేలుకరంగా సమస్తము సమకూడి జరిగిస్తురండి. అక్కడ ఏ నిమిత్తం వెళ్తూ ఉన్నారో ఆ పనిలో కూడా వారికి విజయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. వివేక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొక సంవత్సరం బయటకు దయాకిడిగా ధరింపజేశారు. దాన్ని బట్టి మీ కొందరములు ఈ సంవత్సరంతో కాపుదల భద్రత దయచేస్తారండి. ప్రభా నీ మరణ భూస్థాపన పునరుద్ధానాలు సాక్ష్యమిచ్చుడి కొరకై బయటను సిద్ధపరుస్తురండి. రానున్న దినాల్లో నీకు మహిమాత్మక జీవించడం సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాను. బాక్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు అమెజాన్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుండగా మీ సహాయం అనుగ్రహిస్తున్నాను. బిడ్డకు తగిన జ్ఞానం దయచేస్తారండి. ప్రభా మంచి ద్వారము తెరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రభా ప్రాముఖ్యంగా మరి 24 నుంచి రాయవలసిన సప్లిమెంటరీ ఎగ్జామ్లో మీ సహాయం అనుగ్రహించి తగిన జ్ఞానము బిడ్డకు దయచేస్తారండి. పాస్ అవ్వడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మెర్సీ మరి సుకీర్తి నిస్సి జాన్సన్ ఇట్లాంటి బిడ్డలు ఎంసెట్ రాసినారు. ఇంకెంతమంది బిడ్డలు విశ్వాస గృహాలకు చెందిన బిడ్డలు రిజల్ట్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు వారికి సహాయపడుతారండి. మంచి రిజల్ట్ అనుగ్రహించి తద్వారా నా మహిమపరచబడికి సహాయపడుతారండి. వారి పక్షంగా ఉన్నతమైన ఉద్దేశములను నెరవేరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. విద్యా దివ్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుండగా మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నారండి. వేలు విని విషయమై నీ చిత్తం నెరవేరుస్తారండి. అక్కడ పరిచర్య ఆరంభించాలని తలస్తూ ఉన్నాం. మేమే కాదు ఎంతమంది దైవజనులు పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ చిత్తమైతే ఏదైనా ద్వారము తెరిచి ముందుకు సాగులుడికే సహాయపడుతున్నాను. కొన్ని ఆత్మలు రక్షించబడి నేను నామమును ఘనపరచబడినట్లుగా ఆ పరిచర్యుడి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. నీ ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. వారికి ప్రార్థన ఆత్మను అనుగ్రహిస్తున్నాను. ప్రభు కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరు వారికి సహాయపడుతున్నాను. ప్రభు వారి ఆసక్తిని బట్టి నీ వందనములు పేరున జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజలు ప్రార్థించిన అందరికీ ప్రార్థించిన సమయం దీవెనకరంగా ఉంచుతామని మమ్మల్ని పాల్దర పెట్టుకుంటూ ప్రభుదిన పరిచర్యకు సంపూర్ణంగా సిద్ధపరుస్తామని యేసునామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఉన్నవారు ఇక్కడ చేస్తారు. కాన్ఫరెన్స్ చేస్తారు. 11 అయింది. 12 గంటల ముగిస్తాము.